వెల్కమ్ టు కృపా కిచెన్. ఈరోజు మనం చికెన్ పచ్చడి పడుతున్నాము. చికెన్ పచ్చడి పట్టే ముందు చికెన్ ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ కూడా ఇలా వంపేసేయాలి. నీళ్ళు ఏమీ లేకుండా కూడా మంచిగా వంపాలి. మంచిగా చికెన్ ఫ్రెష్గా కడుక్కొని ఫ్రెష్ వాటర్ తోటి తర్వాత ఆయిలు, ఉప్పు, పసుపు ఈ ముక్కలతో బాగా పట్టించి దాన్ని ఇలా కొంతసేపు ఉడకబెట్టాలి. ఈ నీళ్లు ఇంకిపోయే వరకు ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టడం వల్ల ముక్క మెత్తగా ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండటానికి దోహదపడుతుంది. ఫ్రెండ్స్, నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా తీసుకుని నూనెలో కొంతసేపు వేపాలి. ఇలా వేపడం వల్ల ముక్క పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి అనేది మంచి టేస్టీగా కూడా అవుతుంది. మేము ఓన్లీ మీరు చూడండి, ఆయిల్ కూడా వేరే ఆయిల్ కాదు, ఓన్లీ ప్యూర్ పల్లి ఆయిల్ వాడతాము. ఏంటంటే దానివల్ల మీకు తినేటప్పుడు తెలుస్తుంది, ఆయిల్ డూప్లికేట్ ఒరిజినల్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. మేము ఓన్లీ ప్యూర్ పల్లి ఆయిలే వాడతాము, వేరే అదర్ ఆయిల్స్ మేము వాడము. చికెన్ పికిల్లో మనం మసాలా కలుపుతాము. అయితే ఆ మసాలాలోకి చెక్క, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా దోరగా వేపుకొని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. నూనెలో మంచిగా వేగిన తర్వాత పచ్చికారం వేయాలి. తర్వాత సాల్ట్, గరం మసాలా, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత లాస్ట్లో నిమ్మరసాన్ని పిండాలి. నిమ్మరసం పిండి మొత్తం కూడా నీట్గా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. రుచికరమైన చికెన్ పికిల్ రెడీ అయింది. దీన్ని ఒక జాడీలో ఒక 24 hours అలా ఉంచుకుంటే ఉప్పు, కారం, నిమ్మరసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి. అప్పుడు మనం తింటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి.